హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఫార్మసిస్ట్ రోజున కొలువుల జాతర షురు అంటూ మనకు పోస్టులు ప్రకటించారు. నేడు 280 పోస్టులతో 3 ప్రకటనలు, వారం వ్యవధిలో మరో 3, ఇక నెల 2 లేదా 3 ఉద్యోగ నోటిఫికేషన్లు. టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. ఉద్యోగార్థులకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్ నేడు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇకపై నెల 2, 3 ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. మంగళవారం తొలుత 280 పోస్టులతో 3 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు టీజీపీఎస్ చైర్మన్ తెలిపారు. ఇందులో కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజనీర్లు 9, రోడ్డు భవనాల శాఖలో ఏఈ సివిల్ 222, ఏఈ ఎలక్ట్రికల్ 49 పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 అని, ఇందులో అటవీ బీట్ అధికారి పోస్టులు 1,393 ఉన్నాయన్నారు. ఆయా కొలువుల జాతర షురు, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సిబిఆర్టీ పరీక్షలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించి 90% నోటిఫికేషన్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. వీటి వల్ల పేపర్ లీకేజ్ వంటి సమస్యలు ఉండవు. సిబిఆర్టీ కావడంతో ఒకే రోజు లేదా పరీక్ష గంట ముందు ప్రశ్నపత్రం ఆటోమేటిక్గా సిద్ధమవుతుంది. సిబిఆర్టీ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి అప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ప్రకారం ఆ పరీక్షలో సాధించిన స్కోర్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సిబిఆర్టీ పరీక్షల నిర్ణయం తీసుకుంటాం. ప్రతిభా వారధి ద్వారా యూపీఎస్సీ ప్రతిభా సేతు కార్యక్రమం ద్వారా మాదిరిగా టీజీపీఎస్సీ ప్రతిభా వారధి తీసుకురావాలని భావిస్తుంది. లక్షల మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ పరీక్షలు రాస్తారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన తుది జాబితాలో చోటు సంపాదించలేకపోయిన వారికి నిరాశ మిగులుతుంది. అలాంటి మెరిట్ అభ్యర్థుల ప్రభుత్వంలో ఒప్పంద ఇతర పోస్టులకు ఉద్యోగం పొందేలా అవకాశం దీని ద్వారా కల్పిస్తుంది. గరిష్టంగా 9 నెలలు ఒకే అంచెలో నిర్వహించే పోటీ పరీక్షల నియామకాలను 3 నుంచి 6 నెలల్లో పూర్తి చేస్తారు. 2 లేదా అంతకు మించితే ఆయా ఉద్యోగం 6 నెలల నుంచి గరిష్టంగా 9 నెలల్లో భర్తీ చేస్తాం. డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీకి యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉందని ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని అమలు చేస్తాము. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్, అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 20 పోస్టులకు 19,000 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని విభాగాల్లో 1-2 ఉద్యోగాలున్నాయి. వీటిని ఒకే చోటకు చేర్చి నోటిఫికేషన్లు ఇవ్వాలా లేదా అనే అంశంపై సంబంధిత ప్రభుత్వ విభాగాలతో చర్చిస్తున్నాం. 11 రకాల విభాగాల్లో 50కి పైగా పోస్టులున్నాయి. వీటిని భర్తీ చేసే నిరంతర నోటిఫికేషన్ జారీ చేస్తాం. మున్ముందు ప్రతి నెల 2-3 ఉద్యోగ ప్రకటనలు, అలాగే తుది ఫలితాలు వస్తుంటాయి. ఉద్యోగార్థులు తమ పూర్తి వివరాలు సమగ్రంగా ఉండేందుకు ఓటీఆర్ను అప్డేట్ చేయాలి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 32 లక్షల మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకున్నారు. వీరిలో కొందరికి వయో పరిమితి ముగిసింది, మరికొందరికి ఉద్యోగాలు వచ్చాయి. పోటీ పరీక్షలకు 7 నుంచి 8 లక్షల మంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు అని టీజీపీఎస్ చైర్మన్ ప్రకటించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ రావాలని అని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్లు అనేవి వస్తుంటాయి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.